వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఆధ్యాత్మిక కాంతితో ప్రసిద్ధి చెందిన పిఠాపురం ఇప్పుడు అభివృద్ధి దిశగా వేగంగా ముందుకు సాగుతోంది. ముఖ్యంగా ఇక్కడ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నేపథ్యంలో ఈ నియోజకవర్గంపై రాష్ట్రం మాత్రమే కాదు దేశవ్యాప్తంగా కూడా దృష్టి పెరిగింది. ఈ ప్రాంతానికి ఉన్న ప్రత్యేకతల్లో ముఖ్యంగా పురోహతికాదేవి ఆలయం ఒకటి. ఇది దేశంలోని 18 శక్తిపీఠాల్లో ఒకటిగా భావించబడుతుంది. అలాగే శ్రీపాద శ్రీవల్లభ స్వామి జన్మస్థలంగా కూడా పిఠాపురం ప్రసిద్ధి చెందింది. ఈ కారణాలతో దేశం నలుమూలల నుంచి భక్తులు నిరంతరం ఇక్కడికి చేరుకుంటూ ఉంటారు. ప్రయాణికుల సౌకర్యార్థం పిఠాపురం రైల్వే స్టేషన్ని అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయడానికి 37,25,00,000 రూపాయల నిధులు మంజూరయ్యాయి. మహారాష్ట్ర సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఈ అభివృద్ధి పనులు కీలకంగా మారాయి. 37 కోట్ల నిధులతో ప్లాట్ఫామ్ల విస్తరణ, ఆధునిక వెయిటింగ్ హాల్స్, తాగునీటి సదుపాయాలు, మెరుగైన లైటింగ్, సీసీ కెమెరాల ద్వారా భద్రత, ఆలయ వైభవాన్ని ప్రతిబింబించేలా స్టేషన్ ముఖద్వారం రూపకల్పన దీంతో చేయబోతున్నారు. ఈ ప్రాజెక్టుకి కేంద్ర రైల్వే శాఖతో సమన్వయం చేసి నిధులు మంజూరు చేయించడంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక పాత్ర పోషించారు. అలాగే రైల్వే స్టాపేజ్ల విషయంలో కూడా మంచి పరిణామాలు కనిపిస్తున్నాయి. కోణార్క్ ఎక్స్ప్రెస్ మరియు నాందేడ్ ఎక్స్ప్రెస్ రైళ్లని పిఠాపురంలో నిలిపే విషయంలో అధికారులు సానుకూలంగా ఉన్నారు. దీనివల్ల ముఖ్యంగా మహారాష్ట్ర, ముంబై ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకి నేరుగా పిఠాపురం చేరుకునే సౌలభ్యం కలుగుతుంది. గతంలో సామర్లకోట లేదా కాకినాడలో దిగి రావాల్సిన అవసరం ఉండేది. ఇక వలస కార్మికుల ప్రయాణ సౌకర్యాల కోసం మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లను కూడా స్టాప్ కల్పించాలని డిమాండ్లు ఉన్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం రైల్వే బోర్డుతో చర్చలు జరుపుతోంది. ఇక పిఠాపురం నియోజకవర్గానికి సంబంధించి పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి పవన్ కళ్యాణ్ ఇప్పటికే ఉద్యుక్తులవుతున్నారు. దాదాపుగా 672 కోట్ల రూపాయలు ఇప్పటికే వెచ్చించి మౌలిక సదుపాయాలు అన్నీ కూడా కల్పించడం జరిగింది. తనదైన మార్క్ అభివృద్ధిని అక్కడ చూపించాలి అనేది పవన్ కళ్యాణ్ తాపత్రయం. డెఫినెట్గా పిఠాపురం అనేది వచ్చే రోజుల్లో ఆంధ్ర రాష్ట్రంలోనే అభివృద్ధి పరంగా నంబర్ 1 నియోజకవర్గంగా మారే అవకాశాలు ఉన్నాయనేది అభిమానుల మాట. చూద్దాం ఇంకా ఎంత అభివృద్ధి జరుగుతుందో. ఆధ్యాత్మికత మాత్రమే కాదు, ఆధునికత, అలాగే అక్కడ ఉన్నటువంటి సౌకర్యాలు, ప్రజలకి ఉన్నటువంటి శాంతి భద్రతలు అన్నీ కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా ప్రత్యేకంగా ట్రీట్ చేస్తున్నారు. మొత్తం అన్నీ కూడా ఆయన దగ్గరుండి మరి చేయిస్తున్నారు అనేది తెలుస్తున్నటువంటి అంశం. దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.